హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు అమ్మతో ప్రతిరోజులో ఒక మంచి టాపిక్ మాట్లాడుకోబోతున్నామండి. తప్పకుండా చూడండి. బాగుంటుంది వీడియో. మన సొసైటీలో ఎలా అన్నీ జరుగుతున్నాయి, ఆడపిల్లలు ఎలా అన్నీ సఫర్ అవుతున్నారని ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నామండి. కొంతమంది పేరెంట్స్ పిల్లలకి మ్యారేజ్ చేస్తే చాలు మన బాధ్యత తీరిపోయిందని అనుకుంటారు. అంతటితో వాళ్ళ బాధ్యత తీరిపోతుందా, లేకపోతే వాళ్ళని ఇంకా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందా, పెళ్ళి తర్వాత పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి, ఇలా చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అలానే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ పెట్టండి. మీ అభిప్రాయాన్ని వీడియో గురించి మీ ఒపీనియన్ని కింద కమెంట్స్ రూపంలో పెట్టండి. సరేనా? షేర్ చేయండి. షేర్ చేయొచ్చు, ఇది చాలామంది తెలుసుకుంటారు. సరేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు ఈ మునక్కాయలండి, చూడండి ఎంత చిన్నవిగా ఉన్నాయో కదా. 4 మునక్కాయలండి ఇవి. 20 రూపీస్ అంట. ఒక్క కాయ వచ్చి 5 రూపీస్ అంట అండి. ఏమంటే పొద్దున్నే 6:30 లోపల ఒక ఆవిడ కొత్తగా వస్తున్నారు, టీవీఎస్లో వస్తారనమాట. ఇలా కొంచెం కొంచెం వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇవన్నీ పెట్టుకొని వస్తారండి. సరే, వాళ్ళు ఎందుకో నాకు కొనాలనిపించింది. వెళ్తే సరేనా ఆపారు బండి. తోటకూర ఉందంటే ఉందన్నదండి. ఎంత అంటే 20 రూపీస్. ఏది తీసినా కూడా 20 రూపీస్ అండి. సరే అని తీసుకున్నాను. కట్ చేస్తుంటే వస్తూ ఉందండి ఆకుకూర, చాలా పెద్ద కట్ట. సగం ఏం చేశానంటే మామిడికాయ వేసి, ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, పులుసు కూరలాగా చేశాను. సూపర్ టేస్ట్ అండి. అందరూ తృప్తిగా తిన్నారు. దానికి చామదుంపల ఫ్రై అనమాట. అది ఎలా చేయాలి పెడతాను, చాలా బాగా కుదిరింది. తోటకూరలోని 2 రకాలు ఉంటాయండి, కొయ్య తోటకూర, తోటకూర అని. మొన్నోసారి కొయ్య తోటకూరతో మామిడికాయ వేసి చేశాను. అది షార్ట్స్గా పెడతా చూడండి ఎలా చేయాలని. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అదొక కట్ట తీసుకున్నా, ఇదొకటి తీసుకున్నా. ఎందుకంటే ఇంత చిన్నవి 20 రూపీస్ ఇచ్చి తీసుకున్నారని మీరు అనుకోవచ్చు. ఇదే పక్క షాప్లో అయితే ఇంత పొడుగునుందండి, బాగా పొడుగునుంది, లావుగా కూడా ఉంది. ఒక్క కాయ 5 రూపీస్ అని 2 కాయలు తెచ్చా 10 రూపీస్కి. వండితే బాగానే లేదండి, టేస్ట్ లేదు. పైన ఒత్తి చూస్తే బాగుంది లేతకాయలా, లోపల చూస్తే ముదురులాగా ఉంది. అసలు బాగుండట్లా. విడిగా కూడా అమ్ముతున్నారు. ఇలా గ్రీన్ కలర్లో లేవండి ఆ మునక్కాయలు. అవి ఎక్కడో తోటలో పండుతాయి, తెస్తారు. ఇదేమంటే వీళ్ళు విలేజ్ సైడ్ నుంచి తెస్తారు కదా, ఇది ఇంటి కాయలు అండి. వీటికి ఎలాంటి మందులు వేయరు, ఏమీ లేదు. నీళ్ళు మాత్రం పోస్తారు, ఫ్రెష్గా కాసినవి అనమాట, మందులు ఏమీ లేవు. అందుకని పర్వాలా 20 రూపీస్ అయినా టేస్ట్ బాగుంటుంది, మంచి కాయలు అని చెప్పేసి తీసుకున్నానండి. చూసారా కలర్ కనిపిస్తుంది, ఎంత బాగున్నాయి చూసారా. ఈ 20 రూపీస్ ఒక 2 సార్లు చేసుకోవచ్చు కదా. ఒకసారి సాంబార్లోకి వేయచ్చు, ఒకసారి మునక్కాయ కూర చేసుకోవచ్చు. మా ఇంట్లో మునక్కాయ కూర చేస్తే తినరండి, నేను తింటాను. సరే, మా అమ్మాయి తింటుంది. మా ఇద్దరికి 2 కాయలు చాలు. ఒకసారి సాంబార్, ఒకసారి ఇది. ఇవాళ ఆ తోటకూరలో సగం వండేసి సగం పెట్టేసా తీసి, ఎల్లుండి పప్పులో పెట్టుకోవచ్చు అని అంత ఆకుకూర ఇచ్చారండి. బాగున్నాయి. ఇలా ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్ తీసుకోండి. ఆకుకూరలు కొంచెం ఎక్కువగా తినండి, అట్లీస్ట్ రోజు మార్చి రోజన్నా తినండి, మంచిది. సరేనా? ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. చూసారు కదా టైటిల్, మ్యారేజ్ లైఫ్ని అడ్జస్ట్ చేసుకొని కొనసాగించాలా, ఇదే కదా టైటిల్. ఇప్పుడు చూద్దాం మనం ఎందుకు అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకు అడ్జస్ట్ చేసుకోకూడదు, ఇవన్నీ చూద్దాం. ఏమి లేదండి, ఒకరికి 3 ఆడపిల్లలు, పెద్ద అమ్మాయికి మ్యారేజ్ చేసేస్తారు. 3 ఆడపిల్లలు అంటే వీళ్ళకి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కదా, అందుకని చేసి పంపించేటప్పుడే తల్లిదండ్రులు చెప్తారు, అమ్మ నువ్వు చీటి మాటికి ఇక్కడ రాకూడదు, అక్కడ లైఫ్ ఎలా ఉన్నా సరే నువ్వు అడ్జస్ట్ చేసుకొనే బ్రతకాలి, మా దగ్గర ఇంకా మేమేం చేయలేము, ఇప్పుడే అప్పులు చేసి నీకు పెళ్లి చేసి పంపిస్తున్నాము, ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు, నీ తర్వాత 2 చెల్లెళ్ళు, వాళ్ళని చూడాలి, అందుకని నీ లైఫ్ ఎలా ఉన్నా సరే నువ్వు ఇది చేసుకోవాలని చెప్పేస్తారు పెళ్ళి అవ్వగానే స్ట్రిక్ట్గా. ఈ అమ్మాయికి అప్పుడే కొంచెం బాధగా ఉంటుంది. ఈ అబ్బాయి కొంచెం మంచి జాబే చేస్తున్నాడండి. ఇల్లు ఏమీ లేవు, ప్రాపర్టీస్ ఏమీ లేవు. పెళ్లి తర్వాత ఇల్లు కొనుక్కుంటామని చెప్పారు, ఇచ్చేశారు వీళ్ళు. ఎప్పుడైనా సరే పెళ్లి తర్వాత అది కొంటాం ఇది కొంటాం అంటే దానికి గ్యారంటీ లేదండి. కొంతమంది ఆడపిల్లల్ని ఇచ్చేటప్పుడు ఇల్లు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి, సొంత ఇల్లు ఉన్న వాళ్ళకని అనుకుంటారు. అలాంటప్పుడు మీరు సొంత ఇల్లు ఉన్న వాళ్ళకే ఇవ్వండి. తర్వాత కొనుక్కుంటామంటే దాని గురించి అస్సలు ఆలోచించవద్దు. కొంటే కొనవచ్చు, లేకపోతే నాకు తెలిసి 95% కొనరండి. సరేనా? ఇలా చెప్పి చేసుకుంటారు. నువ్వు చూసుకో, మంచిగానే శాలరీ వస్తుంది,
నువ్వు దాచిపెట్టుకొని ఏమైనా చేసుకో, జాగ్రత్తగా నీ ఫ్యామిలీ నువ్వు రన్ చేసుకో, మా దగ్గరకు రాకూడదు అంటారు. సరే వెళ్ళిద్ది. ఆడపిల్లలు చేసే మెయిన్ తప్పు ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. వెళ్ళగానే ఏమైంది, నెల రోజులకే అమ్మాయి కన్సీవ్ అయిపోయిందండి. అంటే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఆ అబ్బాయి గురించి ఏమీ తెలియదు తనకి కదా. ముందు వెనక తెలియని వ్యక్తినే కదా చేసుకుంటున్నారు. అరేంజ్ మ్యారేజ్ అంటే ఏదో 1-2 సార్లు మాట్లాడుండొచ్చు, ఏమీ తెలియదు. ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. సరే అంతవరకు అలా ఉన్నాడు. ఒక 6 మంత్ అవ్వగానే ఒకరోజు డ్రింక్ చేసి వస్తాడనమాట. ఈ అమ్మాయికి ఒకలాగా అయిపోయింది. ఏంటి డ్రింక్ చేసి వస్తున్నాడని అడిగితే, ఏంటండి డ్రింక్స్ చేశారంటే, లేదు ఒక పార్టీ అని చేశాను ఆఫీస్లో. అంటే మీకు రెగ్యులర్గా ఈ అలవాటు ఉందా? లేదు, ఎప్పుడన్నా ఒకసారి. అప్పుడే బయటపడుతుంది విషయం. ఎప్పుడన్నా ఒకసారి. ఇప్పుడు ఏమంటే ధీమా 6 మంత్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా వెళ్ళిద్ది, వదిలేసి వెళ్ళదు. వాళ్ళ ఫ్యామిలీనా కొంచెం పువర్ ఫ్యామిలీనే. ఈ అమ్మాయిని ఏం చూసుకుంటారు, ఇక్కడే పడి ఉంటుందని ఒక ఇదనమాట. సరే అని అలా అవ్వగానే ఇంకా తర్వాత ఏం చేస్తాడు, నెలకు ఒకసారి, వారానికి ఒకసారి ఇలా తాగడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత అమ్మాయికి ఒక పాప పుట్టింది. పుట్టగానే అమ్మాయి డిసైడ్ చేసిద్ది, ఇంకా మీట మనం పిల్లలు కనకూడదు, ఇతను సరిలేడు, తెలియకుండా మనం ఒక పిల్లని కనేసాం, ఇంకా మీట తప్పు చేయకూడదు అని చెప్పేసి డెసిషన్ తీసుకుంటుందండి. తర్వాత ఏం చేస్తాడు, తాగేసి రావడం, కొట్టడం, తిట్టడం ఇవన్నీ స్టార్ట్ చేస్తాడు. ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి, జాబ్కి వెళ్ళాలంటే జాబ్కి వెళ్ళనివ్వడు. ఇప్పుడు ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏమన్నా బానిసలా? అందరు మగవాళ్ళు ఇలా ఉండరండి, దయచేసి తప్పుగా తీసుకోవద్దు. మంచి వాళ్ళు కూడా ఉన్నారు మన సొసైటీలో ఎంతోమంది. వాళ్ళ ఫ్యామిలీ కోసం నైట్ పగలు కష్టపడి సంపాదించి ఇచ్చి మంచిగా ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు, భార్య పిల్లల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటు సగం ఇటు సగం అనుకోండి, సరేనా? ఏదైనా అంతే కదా, మంచి చెడు రెండు ఉంటుంది. ఇంక ఇప్పుడు ఈ అమ్మాయిని ఇలా చేస్తున్నారు. ఈ అమ్మాయి సరే 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండొద్దామని వెళ్తే చెల్లెళ్ళు గెయ్యాలి గంపలు, ఏంటి వచ్చేసావు మళ్ళీ 2 రోజులు వెళ్తున్నావు వస్తున్నావు, 2 రోజులకు ఒకసారి ఎందుకు వస్తున్నావు, రాక ఇక్కడికన్నీ ఇంకా నీకు చేసిన అప్పులే తీర్చలేదు, మేమిద్దరం ఉన్నాము, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చోకూడదని ఎల్లగొట్టేస్తారండి. ఇంక ఈ అమ్మాయి అక్కడికి కూడా వెళ్ళకూడదు అనుకుంటుంది. ఇట్లానే కష్టాలు పడుతూ ఉంటుంది ఆ పాపను పెంచుకుంటూ. సరిగ్గా ఇంటిని పట్టించుకోడు, ఏమీ చెయ్యడు. ఇంకా లైఫ్ అనేది నరకంగా అయిపోయింది. తల్లిదండ్రులకు తెలిసినా కూడా వాళ్ళు గమ్మునున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయికి బాగా అర్థమైపోయింది, ఈ అమ్మాయికి సపోర్టివ్గా ఎవ్వరు లేరు, వాళ్ళు వీక్గానే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎవ్వరు అడగరు. ఈ పాటికి తెలిసే ఉంటుంది, ఉన్నా కూడా ఒక్కసారి కూడా వచ్చి అయ్యా ఏంటి మా అమ్మాయిని ఇలా చేస్తున్నావు అని అడగలేదు కాబట్టి రారు. వీళ్ళకి డబ్బు పరంగా వీకు, అన్ని పరంగా వీక్ వీళ్ళు అని చెప్పేసి తెలుసుకొని ఇష్టానికే చేయడం స్టార్ట్ చేశాడండి. వెళ్ళిపోదామా అనుకుంటే ఈ పాపని తీసుకొని, ఈ చిన్న పాపని ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళి ఏమన్నా జాబ్ చేసుకుందామంటే ఈ అమ్మాయిని ఎవరు చూసుకుంటారు, తల్లిదండ్రులు సరిలేరు. ఎప్పుడైనా ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులు ఏమంటే పెళ్లితో బాధ్యత తీరిపోయిందని అనుకోకూడదండి. ఆ తర్వాత కూడా మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఏమి పెట్టరు, ఏమి తీసుకురారు, ఏమి ఇవ్వరు, అలా చేస్తూ ఉంటారు. పట్టించుకోరు, అలా ఉండకూడదు. ఎప్పుడైతే మనం ఆడపిల్లల్ని బాగా చూసుకుంటాం, పెళ్ళైన తర్వాత ఇంకా బాగా చూసుకోవాలి. అప్పుడు అల్లుడు ఇంటి సైడ్ వాళ్ళకి కూడా భయం ఉంటుంది, అమ్మో ఏమన్నంటే వీళ్ళు ఊరుకోరు, గొడవలకు వస్తారు అని చెప్పేసి ఒక భయం ఉంటుంది. అలా పట్టించుకోకుండా వదిలేస్తే ఏమవుతారండి, మన పిల్లలే కదా. పెళ్లి చేస్తే చాలా, అలాంటి పెళ్ళి అసలు చేయనే అక్కర్లా, పెళ్లి కాకపోయినా కూడా పర్వాలేదు, చక్కగా సంపాదించుకొని ఏదో హాయిగా ఉంటారు కదా స్వేచ్ఛగా. ఇలా పెళ్ళి అనే పేరుతో నరకంలోకి నెట్టేసి వాళ్ళ లైఫ్ లాంగ్ కష్టపడాలా. ఇంకా అప్పుడప్పుడు అడ్వైస్ అనమాట, అమ్మ ఏం అడగలేము మనం, నువ్వే అడ్జస్ట్ చేసుకో, నీకు ఒక అమ్మాయి ఉంది అడ్జస్ట్ చేసుకొని ఇలానే చెప్తూ ఉంటారండి ఆ అమ్మాయికి. ఈ అమ్మాయి ఆలోచించింది అనమాట, ఎలా ఈ పాపను తీసుకెళ్ళి ఎక్కడ ఉండాలి మనం, ఎవరు చూసుకుంటారని చెప్పేసి ఎన్ని కొట్టినా తిట్టినా కూడా అలానే పడుతూ ఉంటుంది. ఇందులో ఒక మంచి విషయం ఏమంటే తను పొద్దున్నే వెళితే మళ్ళీ నైటే వస్తాడు, మధ్యలో రాడు. అందువలన ఈ అమ్మాయి సరే మనం ఏమన్నా సంపాదిద్దాం, ఆడపిల్ల కదని చదువుకుంది కదా, సంపాదించడం స్టార్ట్ చేసిద్ది, దాచిపెడుతూ ఉంటుందండి. ఈ పాప అలా అలా పెద్దగా కొంచెం పెద్ద అవుతూ ఉంటుంది, బాగా చదివిద్దండి. అయితే ఒక 90% పైన మార్కులు రాదనమాట. అందరూ అనుకుంటారు ఎందుకు రావట్లేదని. ఎప్పుడైతే ఇంట్లో పరిస్థితులు బాగోవో, తల్లిదండ్రులు కొట్టుకుంటూ పోట్లాడుకుంటూ తిట్టుకుంటూ ఉంటారో ఆ పిల్లల మీద ఆ ప్రభావితం ఎక్కువగా పడిద్దండి. వాళ్ళు ఎంత మంచి క్లావర్స్ అయినా సరే, చదివే వాళ్ళైనా చదవలేరు అనమాట.
వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడేం గొడవ జరుగుతుందో ఇంట్లో, మన అమ్మ ఏడుస్తుందా? ఏం చేస్తుంది? నాన్న కొడుతున్నాడా? అని ఇలా ఆలోచిస్తూ వాళ్ళకి కాన్సంట్రేషన్ ఉండదనమాట చదువు మీద. అలానే నెట్టుకెళ్తూ ఉంటది. ఆ అమ్మాయి చదివేస్తదండి. చదువు కంప్లీట్ అయిపోయిద్ది. 12థ్ వరకు అయిపోయిద్ది. ఇప్పుడు కాలేజ్‌కెళ్ళాలి. ఇంకా ఆ అమ్మాయి డిసైడ్ అయిపోయిద్ది. ఒకటి మెడిసిన్ చదవాలి, లేకపోతే ఇంజినీరింగ్ చదవాలని. మంచి మార్క్స్‌తో పాస్ అవుతుంది. అయితే మెడిసిన్ చదవాలంటే ఖర్చయిద్ది. ఎంట్రన్స్ రాయాలి. సరే మనం ఇంజినీరింగే చదువుదాం. మంచిగా చదివి మన అమ్మని ఈ నరకాల నుంచి కాపాడదాం అనుకుంటదనమాట. ఇంకా ఇప్పుడు కాలేజ్ ఫీజులకు గానీ, వాటికి గానీ మనీ ఏమి ఇవ్వడు. ఇంకా వాళ్ళ అమ్మే కొంచెం అమ్మాయి లోన్ ఏసుకొని కొంచెం ఏమో సర్దుతూ ఉంటది బుక్స్‌కి వాటికి. అలా పోతూ ఉంటదండి. కాలేజ్ గూడా అయిపోయిద్ది. మంచిగా మార్క్స్ తెచ్చుకుంటది క్యాంపస్‌లో. ఏ కంపెనీ వచ్చినా ఈ అమ్మాయి సెలెక్ట్ అయ్యిద్దండి. అప్పుడు కాలేజీలో వాళ్ళు చెప్తారు, "నువ్వే సెలెక్ట్ చేసుకో నీకు ఇష్టమైన కంపెనీ" అని. ఒక మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకుంటది. బాగా మనీ శాలరీ బాగా వస్తదండి. సరే అని చెప్పేసి ఇప్పుడు ఈ అమ్మాయి జాబ్‌లో జాయిన్ అవ్వగానే వస్తది ఇంటికి. వచ్చేసి, "అమ్మ మనం వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిపోదాం. ఇంకొద్దు ఇక్కడ. మనల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అమ్మమ్మ వాళ్ళని కూడా మర్చిపో. ఎవ్వరు లేరు. మనం బయటికెళ్ళి బతుకుదాం. ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు. ఈ ఇష్టానికి కొట్టడం, తిట్టడం ఎలా పడితే వాళ్ళకి మంచి బట్టలు లేవు, ఏమీ లేదు. తల్లిదండ్రులు ఏమి పెట్టకపోయినా కూడా పిల్లల్ని గమనించాలండి. అలా చేసేటప్పుడు అడగాలి. ఎందుకు మీరు అలా చేస్తున్నారు మా అమ్మాయిని అని చెప్పి మందలించాలి. ఏమీ చేయకుండా పెళ్ళైపోతే చాలని కూర్చుంటే ఎలా అండి? ఇలా చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇంకా అందరూ తెలిసిన వాళ్ళందరూ ఏం చెప్తారంటే, మన కోసం ఎన్ని కష్టాలు పడ్డా మనం మన కోసం కాదు, మన పిల్లల కోసం అడ్జస్ట్ చేసుకొని బ్రతకాలి అని చెప్తారు కదండీ! అందరూ అదే కదా చెప్తారు. అయితే ఈ రోజుల్లో పిల్లలకి అవి నచ్చడం లేదండి. పాత కాలంలో అలా ఉండేవాళ్ళు. ఎంతమంది హ్యాపీగా బ్రతికారంటే చెప్పలేమండి. హ్యాపీగా బ్రతుకుతున్నట్లు కనిపిస్తారు గానీ, లోపలికెళ్ళి చూస్తే ఎంతమంది హ్యాపీగా ఉన్నారని మనకు తెలీదు. ఎందుకంటే పిల్లల కోసం వాళ్ళ ఆశలనన్నీ అన్నిటిని సాక్రిఫైస్ చేసి వీళ్ళని మంచిగా పెంచాలి. మనం హస్బెండ్‌తోనో, తండ్రితోనో ఉన్నప్పుడే మనకు సేఫ్టీ లేదు. అలాంటప్పుడు ఆడపిల్లని తీసుకొని బయటికెళ్ళి ఎక్కడన్నా ఉంటే సేఫ్టీ ఉంటుందా? ఎవరు చూసుకుంటారు? అని జెప్పేసి ఇవన్నీ ఆలోచిస్తారండి. ఆడవాళ్ళు ఆలోచించి వాళ్ళ లైఫ్‌ని సాక్రిఫైస్ చేసి పిల్లల కోసం అడ్జస్ట్ చేసుకొని నిజంగానే చాలామంది తల్లులు బ్రతుకుతూ ఉన్నారు. ఇంకా అలానే జరుగుతూ ఉంది మన సొసైటీలో. ఇప్పుడు పిల్లల్లో కొంచెం మార్పొచ్చింది. కొంచెం కాదు చాలా మార్పొచ్చింది. బోల్డ్‌గా ఉన్నారు. మనం ఇలా ఉండకూడదని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయిద్దండి. వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిపోయిద్దనమాట. ఆఫీస్ దగ్గర ఒక ఇల్లు తీసుకుంటది. వాళ్ళ నాన్నగానే అమ్మాయి లెక్కలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు కూతురిని దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవడం గానీ, ఏం చదువుతుంది, ఏం మార్క్స్ వస్తుంది, ఏం చేస్తుంది ఏమీ తెలీదు. పొద్దునెళ్తే నైట్ రావడం, పడుకోవడం, తాగేసి మళ్ళీ పొద్దున్నే వెళ్ళటం. ఇలానే పోతుంది గానీ వీళ్ళు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు ఏమీ లేదు. ఇంకా తల్లిదండ్రులు ఇల్లు అంత వీక్‌గా ఉంటే ఆడపిల్లలు ఎక్కడికెళ్తారండి. అందుకని దయచేసి పిల్లల్ని కనేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి. మనం ఇంతమంది పిల్లల్ని కంటున్నామే తప్పుగా తీసుకోవద్దు. మనం వీళ్ళని బాగా పెంచగలమా? వీళ్ళని ప్రొటెక్ట్ చేయగలమా? వీళ్ళకి సపోర్ట్‌గా నుంచోగలమా? వీళ్ళకి అన్నీ చేయగలమా అని ఆలోచించి చెయ్యండి. పెంచగలిగిన కెపాసిటీ ఉంటేనే కనండి. లేకపోతే కనకండి. ఏదో ఒకళ్ళని కన్నారా అంతటితో ఇదిగో ఈ అమ్మాయి చూడండి అంతే ఒక్కళ్ళే. వీళ్ళనే పెంచలేము మన పరిస్థితి అలా ఉందని ఆపేసింది. అలా తీసుకోండి నిర్ణయాన్ని. తీసుకొని ముగ్గురినో, నలుగురినో కనేసి పెళ్లి చేసి పంపించేసి ఇంక అంతటితో అయిపోయింది బాధ్యత అని చేతులు దులుపుకోకూడదు కదా! అలా ఇంక ఈ అమ్మాయి తీసుకెళ్ళిపోయింది. ఈ అమ్మాయికి అందరి మీద కోపం అనమాట. బంధువుల మీద, తండ్రి మీద, అందరి మీద. వాళ్ళ తల్లి ఎన్ని కష్టాలు పడ్డది. కంటితో చూస్తూ ఉంది కదా చిన్నప్పటి నుంచి. తీసుకొని వెళ్ళిపోయి ఆఫీస్ పక్కనే ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఉంటారు. మంచి శాలరీ అనమాట. ఇంకా అపార్ట్మెంట్ 2 బెడ్‌రూమ్స్, హాల్ అలా ఉంది. ఇంత రెంట్ ఇవన్నీ మనం పే చేయాలని ఆలోచిస్తది అమ్మాయి. మన ఇద్దరికి అమ్మకిన నాకు ఒక రూమ్ చాలు కదా అనేసి వేరే స్టేట్ నుంచి వస్తారండి అమ్మాయిలు. వాళ్ళని ఒక ముగ్గురిని తీసుకొచ్చిద్ది. ఇలా ఇల్లుంది. ఒక బెడ్‌రూమ్ మీరు తీసుకోండి. ఒక బెడ్‌రూమ్ మేము తీసుకుంటాం. వంట కావాలంటే అందరికి అమ్మ చేసి పెట్టిద్ది. 5గురు కదా! వాళ్ళ అమ్మతో కలిపి 5గురు. 5గురు అయ్యే ఖర్చుల్ని షేర్ చేసుకుందాం. పని మనిషిని పెట్టుకుందాం. సామాన్లు, ఇల్లు తుడవడం, కడగడం అన్నీ అని మాట్లాడుకొని ముగ్గురు అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చేసి వీళ్ళు ఒక రూమ్‌లో ఉంటారు. వీళ్ళ అమ్మ అన్నీ వండి పెట్టిద్ది. వీళ్ళే కాయలన్నీ కట్ చేసి ఇస్తారు. పని మనిషిని పెట్టుకున్నారు. హ్యాపీగా ఉన్నారండి. నిద్రపోయి ఎన్ని రోజులైంది? శుభ్రంగా తిని ఎన్ని రోజులైంది? మంచి బట్టలు కట్టుకొని ఎన్ని రోజులైంది? ఏమీ అనుభవించలేదు కదా! ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. వెళ్ళిపోయారు.
అది కూడా తెలియలా. ఏంది కనిపించట్లేదనే విషయం కూడా ఈ హస్బెండ్ అని అతనికి తెలియలా. తర్వాత ఒక వారం రోజుల వరకు అలా అయింది. అతను చూస్తే లేరు. అప్పుడు ఏంటా అని చూస్తే వీళ్ళు వెళ్ళిపోయారు అని తెలిసొచ్చింది. తెలిసొచ్చిన తర్వాత ఎక్కడున్నారో తెలియలా. ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ వేయటం, వేరే ఫోన్ నుంచి ఫోన్ వేయటం, రండి రండి అని పిలుస్తున్నారు. అయితే వీళ్ళు వెళ్ళలేదన్నమాట. ఏమంటే ఇప్పుడు అతనికి ఎవరు చూసుకునేవాళ్ళు లేరు, వండి పెట్టేవాళ్ళు లేదు. ఏదో నైట్ ఒక ముద్ద తినేవాడు, అది కూడా లేదు, ఏమీ లేదు. ఇప్పుడు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నాడు. ఒంటరితనం వచ్చేసింది అనమాట. ఎవరు లేరే, వెళ్ళిపోయారే, ఆహా మనం ఎంత తప్పు చేశాము అని చెప్పి బ్రతుకులాడటం స్టార్ట్ చేశాడు. రండి ఇక మీట మనం హ్యాపీగా ఉందాం, నేను మీకు ఎలాంటి ఇబ్బందులను ఇవ్వను అని. ఆ అమ్మాయి ఒప్పుకొనే లేదండి. ఇంకా బ్రతుకులాడుతూనే ఉన్నాడు. ఇంకా ఒక దీనికి రాలా, మరి ఏమైంది తెలియలేదు. ఇప్పుడు మీరేం చెప్తారు చెప్పండి. ఎవరైనా సరే నేనేం చెప్పొస్తున్నానంటే, పెళ్ళి అనేది లైఫ్లో ఒక పార్ట్ అనే నా అభిప్రాయం అండి. ఉండాలి మనకు తోడు, తల్లిదండ్రులు మనకి ఎన్ని రోజులు తోడుగా ఉంటారని చెప్పేసి పెళ్ళి అనేది చేస్తారు. ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటాడు, మంచి చెడ్డ అన్నీ చూసుకుంటారు, మన అమ్మాయిని సేఫ్టీగా చూసుకుంటాడనే పెళ్లి చేస్తున్నారు, వేరే ఏమీ లేదు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది వాళ్ళేమో బానిసల్లాగా వీళ్ళకి అన్నీ చేసి పెట్టాలి, డౌరీ ఇవ్వాలి, నగలు వెయ్యాలి, అన్నీ ఇవ్వాలి. ఇప్పుడు బండ్లు అడుగుతున్నారు, అన్నీ పెట్టేసి వీళ్ళింటికి పంపిస్తున్నారు. పంపించినప్పుడు అప్పుడు వాళ్ళని ఎందుకండి ఒక పని మనిషిలాగా బానిసలాగా ట్రీట్ చేయడం. నేను అందరిని చెప్పట్లే, ఎవరికి కోపగించుకోవద్దు. కొంతమంది ఉన్నారు, ఎందుకు అలా ట్రీట్ చేయడం? ఇద్దరు ఈక్వలే కదా. తను చదువుకుంది, నువ్వు చదువుకున్నా, తను సంపాదిస్తుంది, నువ్వు సంపాదిస్తున్నావు. ఇప్పుడు ఆడవాళ్ళు మాత్రం ఎందుకు ఇంట్లో అన్ని పనులు చేయాలి, అన్నీ అణిగి మణిగి ఉండాలి, మేమేది చెప్తే అదే, ఇలా అన్నీ. అది కాకుండా ఇంకా ఇలా బ్యాడ్ హ్యాబిట్స్తో భార్యని హింసించడం, ఇవన్నీ ఎందుకు చేయడం అండి చెప్పండి. ఇద్దరు ఈక్వల్, అందుకే కదా పార్ట్నర్స్ అన్నారు, ఇద్దరు ఈక్వలే కదా. అప్పుడు ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వాలండి. వాళ్ళు మనలాంటి మనుషులే, వాళ్ళేమి ఇది కాదు కదా. అన్నీ ఇచ్చే కదా చేస్తున్నారు, ఊరికే పంపించట్లా. మీ ఇంట్లో చివరి వరకు మీకు తోడుగా ఉండేది మీ భార్యనే కదా. అన్ని మంచి చెడ్డల్లో అన్నిట్లో తనే కదా ఉంటుంది. అలాంటప్పుడు ఆడవాళ్ళకి మర్యాదనివ్వండి. వాళ్ళని ఒక ఇదిగా చూసి తక్కువగా అంచనా వేసి వాళ్ళని టార్చర్ చేయడం అనేది ఎవరు చేయకండి. ఈ వీడియో ద్వారా నేను ఇదే తెలియజేస్తున్నా. చూడండి ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించింది. ఇప్పుడు కూతురు ఒక పట్టుదలతో ఎలా అయినా సరే చదువుకొని మనం మంచి జాబ్ చేసి మన అమ్మకు మంచి లైఫ్ని ఇవ్వాలని ఇదే తన మైండ్లో పెట్టుకొని ఈరోజు వాళ్ళ అమ్మని తీసుకొని బయటకు వెళ్ళిపోయింది. నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఎవరున్నారు నీకు? ఎవరు లేరు. ఉన్న భార్య పిల్ల కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటి ఈ లైఫ్లో ఏంటండి స్వారస్యం? ఏమి లేదు కదా నీకు. ఊరికే తాగి పడుకోవడంలో ఒక హ్యాపీనెస్ దొరికిద్దా? దొరకదు కదా. ఫ్యామిలీ అంటే ఎంత బాగుంటుంది, అందరితో కలిసి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తేనే కదా ఆ ఫ్యామిలీకి అందం. ఇప్పుడు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నా, మరి వాళ్ళు పడిన బాధలు మర్చిపోయి నువ్వు పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తారా? రారు కదా. మీరేం చెప్తారు? వీళ్ళు చేసింది కరెక్టేనా? ఇలా చాలామంది ఉన్నారండి, ఆడవాళ్ళని చులకనగా చూసేవాళ్ళు, ట్రీట్ చేసేవాళ్ళు. అలా చెయ్యకూడదు, అందరూ సమమే. ఏదైనా ఉంటే మాట్లాడుకొని తీర్చుకోవాలి. అలానే పెళ్ళవగానే వెళ్ళగానే పిల్లల్ని కనకండి. నేను ఒక నలుగురిని చూశాను, మాకు తెలిసిన వాళ్ళే. ఇలానే వెళ్ళగానే పిల్లల్ని కంటాం, వాళ్ళు సరి లేకపోతే ఏం చేయాలి తెలియదు. కొంతమంది ఆ పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. అమ్మ వాళ్ళు కొంచెం బాగున్నారనుకోండి ఫినాన్షియల్గా, వాళ్ళు చూసుకుంటారు. ఈ అమ్మాయి లాగా ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు అయితే ఏమి చెయ్యలేరు కదా. అందువల్ల ఆ అమ్మాయి పిల్లని తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చేసింది. ఒక నెల 2 నెలల అబ్బాయితో ఉంది, నచ్చలేదని వచ్చేసింది. ఇప్పుడు ఈ అమ్మాయిని పెట్టుకుని ఆ పాప లేకపోయినా కూడా ఇంకో మ్యారేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు పాప ఉంది, ఏం చేయాలి తెలియకుండా బాధపడుతున్నారు. ఇలా చాలా మంది జీవితాలు పాడైపోతున్నాయి కదండి. అందువలన ఏది తీసుకున్నా కూడా ఏ నిర్ణయం జాగ్రత్తగా ఒక మనిషిని గురించి తెలుసుకొని మీరు అన్నీ డిసైడ్ చేసుకోండి. కొంతమంది స్టార్టింగ్లో మంచిగా ఉంటారు, పోగలే వాళ్ళ యొక్క నిజ స్వరూపం తెలుస్తుంది మనకి. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలకి అండగా నుంచోవాలి, పెళ్ళైనా కూడా వదిలేయకూడదు. మన దగ్గర డబ్బున్నా లేకపోయినా మనం అండగా ఉన్నట్లయితే, మన సపోర్ట్ ఉందని వాళ్ళకి తెలిసినట్లయితే వాళ్ళు భయపడతారు. బాధలు పెట్టాలన్నా కూడా ముందుకు రారు. అమ్మో వాళ్ళు వచ్చి ఏమన్నా చేస్తారా అనే భయం ఉంటుంది. అందుకని ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు ఎప్పుడు సపోర్ట్గా ఉండండి. అలానే ఆడపిల్లలు కూడా ఈ కాలంలో ఎవరు ఉండట్లేదులేండి, నచ్చకపోతే వెళ్ళిపోతున్నారు. అయితే అప్పుడన్నీ అలానే చెప్పించేవాళ్ళు అందరికి. తల్లిదండ్రులు ఇలానే చెప్పించే పంపిస్తారు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. దేన్ని అడ్జస్ట్ చేసుకోవాలి, దాన్ని అందరినీ అన్నిటినీ చేసుకోలేరు కదండి. అట్లా తన్నులు తిని అలా అడ్జస్ట్ చేసుకోవాలంటే కష్టమే కదా.
అదే అనుభవించే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. మీరేమంటారు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ చేసింది ఇంటి నుండి వెళ్ళిపోయింది కరెక్ట్గా చేశారా లేకపోతే తప్పు చేశారా? నాకైతే కరెక్ట్ అనిపించింది. అప్పుడే కదా తన తప్పును తెలుసుకొని ఇప్పుడు బతుకులాడుతున్నాడు రమ్మనమని. అట్లానే ఉంటే వాళ్ళు తప్పులు తెలుసుకోవాలి. మీరేం చెబుతారు? మీ ఒపీనియన్ తెలియజేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, చాలా ఉన్నాయి, వస్తాయి చెప్పట్లేదులేండి, వస్తాయి, చూస్తారు కదా మీరే. సరేనా? వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.